ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణను మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ శ్రేణులకు, కూటమిలోని నేతలకు జగన్మోహన్ రెడ్డి జోలికి పోవద్దు అని ఆఫ్ ది రికార్డ్ ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, విధానాలపై సమీక్షలు, విమర్శలు సర్వసాధారణం. అయితే తాజా సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కీలకమైన ఆదేశాన్ని గుట్టుగా తన నేతలకు పంపినట్టు తెలుస్తోంది. అదేంటంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయొద్దు అని. ఇలాంటి ఒక ఆదేశం వెనుక అనేక రాజకీయ సమీకరణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయంలో కేవలం రాష్ట్ర రాజకీయాలే కాకుండా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ వైఖరి కూడా కీలకంగా మారింది. కమ్యూనిస్టు విశ్లేషకులు గఫూర్ ఏబిఎన్ లైవ్ ఛానల్లో చేసిన వ్యాఖ్యల ప్రకారం కేంద్రంలోని బీజేపీ నాయకత్వం కూడా టీడీపీకి ఇదే విషయాన్ని స్పష్టం చేసిందట. జగన్ జోలికి పోవద్దు, జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా లేదా రాజకీయంగా లక్ష్యంగా చేసుకోకూడదని బీజేపీ సూచించిందట. వైసీపీని లేదా జగన్ పూర్తిగా రాజకీయంగా తొక్కేయాలని ప్రయత్నించవద్దని కేంద్రం స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందట. భవిష్యత్తులో కేంద్రంలో అధికారానికి టీడీపీ లేదా వైసీపీలలో ఏదో ఒక పార్టీ మద్దతు కీలకమయ్యే అవకాశం ఉన్నందున ఏపీలోని ఈ రెండు పార్టీలతోనూ సత్సంబంధాలు కొనసాగించాలని బీజేపీ వ్యూహరచన చేస్తోందట. ఈ కారణంగానే జగన్మోహన్ రెడ్డి పట్ల దూకుడుగా వ్యవహరించవద్దని టీడీపీకి కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు గఫూర్ పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీకి ఎప్పటికీ మద్దతు అవసరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్న టీడీపీ మరియు వైసీపీతో సహృద్భావ వాతావరణాన్ని కొనసాగించడం బీజేపీకి వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుంది. ఒకవేళ టీడీపీ కూటమి వైఫల్యం చెందినా లేదా మళ్లీ కేంద్రంలో మద్దతు అవసరమైన వైసీపీ ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుంది. అందుకే రాజకీయంగా బలహీనపడినప్పటికీ జగన్ పూర్తిగా అణచివేయడం వల్ల భవిష్యత్తులో తమకు వచ్చే అవకాశాలను కోల్పోవలసి వస్తుందని బీజేపీ భావిస్తున్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాలపై మరియు కూటమి ప్రభుత్వ పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. బలమైనటువంటి ఆధారాలతో మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి జోలికి పోవద్దు అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ తో ఉన్నారు అని. ఎందుకు జగన్మోహన్ రెడ్డి జోలికి పోవద్దు అని ఎందుకున్నారంట? కాదు జగన్మోహన్ రెడ్డి గఫూర్ గారు జగన్మోహన్ రెడ్డి జోలికి పోవద్దని ఎందుకు అనుకుంటున్నారట కూటమి ప్రభుత్వం వాళ్ళు? పైనుంచి ఎందుకు అనుకుంటున్నారంటే దాని వెనుక ఒక సిద్ధాంతం తీసుకుంటా పట్టాభి గారు ఒక్క నిమిషం. 25 సీట్లు కావాలి మాకు, మీరు ఏం తగాదా పడినా రాష్ట్రంలో తప్ప కేంద్రంలో ఈ రెండు పార్టీలే మమ్మల్ని బలపరుస్తాయి, ఇంకో పార్టీని రానియకుండా మీరిద్దరూ ఉండండి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవో ఉన్నాయని చెప్తున్నారు. అది నాకు కొంచెం ఆధారం కూడా ఉంది, ఊరికి గాల్లో మాట్లాడడం లేదు.